ఏపీలో ఏసీబీ కోరల్లేని పాములా తయారైంది. సరిపడా అధికారులు సిబ్బంది లేక సతమతమవుతోంది. ఏసీబీ బలంగా లేకపోవడంతో అవినీతి పరులు రెచ్చిపోతున్నారు. లక్షల కోట్ల ప్రజా సంపద దోచేసిన దొంగలు దర్జాగా బయట తిరుగుతున్నారు. యుద్ధం గట్టిగా చేయండి, సైనికులను టీం లీడర్లను మాత్రం ఇవ్వం అంటే విజయం సంగతి దేవుడిరుక. అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ పరిస్థితి కూడా ఇదే. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి దోపిడీ వ్యవస్థను మాత్రమే బలంగా నడిపించారు. భూగర్భంలో మైనింగ్, నదుల్లో ఇసుక, అడవిలో సంపద, మద్యంలో కమిషన్లు, రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు, ఇలా ఏ ఒక్క దాంట్లోనూ అవినీతి లేదనకుండా ఊడ్చేశారు. లక్షల కోట్ల ప్రజల సంపదను దోచేసిన దొంగలను జైలుకు పంపాలన్నా, అవినీతి వ్యవస్థను ఇకపై కట్టడి చేయాలన్నా ఏసీబీ బలంగా ఉండాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎక్కడికక్కడ జిల్లాల్లో అవినీతి ఉద్యోగులను ట్రాప్ చేయాలి. దోచుకున్న కోట్ల రూపాయల ఆస్తులు వెలికితీయాలి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అవినీతికి పాల్పడరాదన్న భయాన్ని కలిగించాలి. ఇన్ని చేయాలంటే ఏసీబీలో సిబ్బంది, వారిని నడిపించే అధికారులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖలో 60% అధికారుల కొరత ఉందంటే నమ్మగలమా? 6 ఐపీఎస్లు ఉండాల్సిన శాఖలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనేది పచ్చి నిజం. పెద్ద జిల్లాల్లో సిబ్బందికి దిశానిర్దేశం చేసి అవినీతి కేసుల్లో ముందుకు నడిపించే అడిషనల్ ఎస్పీలు లేరు. ఆఖరికి జిల్లాలో ఏసీబీకి బాసుగా ఉండే డీఎస్పీల కొరత 67% ఉంది. ఫలితంగా అవినీతి కేసులు నమోదు కావట్లేదు. పాత కేసుల్లో తవ్వి తీయడము సాధ్యం కావట్లేదు. బాధితులు ఫిర్యాదు చేద్దామంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు. ఏసీబీని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా కనీస ప్రయత్నం లేదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని చట్టపరమైన చర్యలకు ఏసీబీ ఉపక్రమిస్తుంది. ఏసీబీ సమర్థవంతంగా పనిచేయాలంటే డీజీ నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే కానిస్టేబుల్ వరకు నిజాయితీగా వ్యవహరించి వ్యూహాత్మకంగా ఉచ్చిబిగించాలి. అందుకుగాను ఏసీబీ డీజీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేస్తుంటారు. ఆయన తర్వాత అడిషనల్ డైరెక్టర్లుగా 2 డీఐజీ ర్యాంక్ అధికారులు ఉంటారు. క్యాడర్ ఎస్పీ హోదాలో 3 జాయింట్ డైరెక్టర్లు, నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో మరో 4, మొత్తం 7 జేడీలు పనిచేస్తారు. రాయలసీమ, కోస్తాంధ్ర, సెంట్రల్ జోన్, సిఐయు, హెడ్ క్వార్టర్స్, సైబర్ అండ్ లీగల్, అడ్మిన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ జిల్లాల్లోని అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో సమన్వయం చేసుకుంటారు. తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ తో పాటు ట్రైనింగ్ విభాగానికి ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు. ఇతర జిల్లాల్లో అవినీతి కట్టడికి డీఎస్పీల నేతృత్వంలోనే సిఐలు, ఎస్ఐలు, కింది స్థాయి సిబ్బంది పనిచేస్తారు. ఇందులో రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలతో పాటు సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ కీలకమైన విభాగం. కీలక అవినీతి కేసులు సిఐయు విభాగమే చూస్తూ నేరుగా ఏసీబీ డీజీకి రిపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద అవినీతి పరుల్ని అరెస్ట్ చేయడం, 100 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సోదాలకు దిగడం సిఐయు పనిలో కీలకం. 7-8 ఏళ్ల క్రితం నమోదైన కేసుల్లోనూ కనీసం అభియోగాలు కోర్టులో నమోదు చేయలేని దుస్థితిలో ఏసీబీ విలవిల్లాడుతోంది. కొత్త కేసుల గురించి సమాచారం సేకరించేందుకు అధికారులు లేరు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత నిస్సహాయ స్థితిలో ఏసీబీ ఉందని, అందులో పనిచేస్తున్న కొందరు నిజాయితీ పరులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నప్పుడు రోజుకు సరాసరి ఏసీబీకి 30 దాకా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు టోల్ ఫ్రీ లేదు, ఫిర్యాదులు లేవు, అవినీతి మాత్రం ఉంది. అధికారులు లేకుండా ఏసీబీ ఏం చేస్తుందని పెదవి విరుస్తున్నారు. అధికారులు వెయిటింగ్. పోలీస్ శాఖలో పలువురు అధికారులు పోస్టింగ్ కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు కీలకమైన అవినీతి నిరోధక శాఖలో ఖాళీలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్ సంజయ్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల కేసుల్లో సస్పెండ్ అయ్యారు. అయితే ఐజీ ర్యాంకులో పాలరాజు, కొల్లి రఘురామిరెడ్డి, మరో నెల రోజుల్లో డీఐజీలు కాబోతున్న సత్య యేసుబాబు, బాబూజీ అట్టాడా, ఎస్పీ ర్యాంకులో పరమేశ్వర్ రెడ్డి, రిశాంత్ రెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్ అన్బురాజన్, కృష్ణకాంత్ పాటిల్, హర్షవర్ధన్ రాజు, రవిశంకర్ రెడ్డి నిరీక్షణలో ఉన్నారు. వీరిలో సత్య యేసుబాబు, బాబూజీ అట్టాడా,
పరమేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రాజుపై అవినీతి ఆరోపణలు లేవు. పనిలోనూ సమర్థవంతమైన అధికారులుగానే పేరుంది. 6 నెలలకు పైగా అధికారులను నిరీక్షణలో పెట్టిన ప్రభుత్వం ఇక ఏదో ఒక లూప్ లైన్ పోస్ట్ ఇవ్వాలనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాగూ జీతం చెల్లించక తప్పదు గనుక ఏసీబీకి పనికొచ్చే వారిని తెచ్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐపీఎస్లతో పాటు 15 మందికి పైగా అడిషనల్ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు వెయిటింగ్లో ఉన్నారు. వారిలో ఎంతో కొంత పనికొచ్చే వారిని ఎంపిక చేసుకుని సర్దుబాటు చేస్తే అధికారుల సమస్య తీరుతుందంటున్నారు.